జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పదే పదే వాళ్ళ మాటలు, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ పోస్టులు చూస్తే అరే బాబు అవి విని 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 జనానికే విసుగు పుట్టేసింది. మాట్లాడి 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 మీకు బోర్ అనిపించడం లేదా అని చెప్పి వాళ్ళ చెవుల్లో రీసౌండ్ వచ్చే విధంగా అరవాలనిపిస్తుంది. ఏంటి ఇదంతా, ఎంతకాలమని ఇవే 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 ఇవే. తాజాగా ఆయన అనంతబాబు అని ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, అయిపోయింది అనంతబాబు అని. సరే, ఆయన మీద ఒక హత్య కేసు ఉంది, ఆ విచారణ సాగుతూ ఉంది, అటు కోర్టులలో పిటిషన్లు ఇవి జరుగుతూ పోతున్నాయి. అండ్ ఆయన అరెస్ట్ చేసేకి మొన్న పోలీసులు వెళ్ళారు. ఎవరైనా కనుక అరెస్ట్ సమాచారం తెలియగానే వాళ్ళు ఎక్కడైనా హైడ్ అవుతారు, యాంటిసిపేటెడ్ పిటిషన్లు వేసుకుంటారు, బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తారు, సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సరే, ఆయన మొత్తం మీద ఎక్కడో హైడ్ అయ్యారట, అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి తాడేపల్లిలో ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. కనీసం రవ్వంత సెన్స్ అయినా ఉండక్కర్లేదా ఇటువంటి మాటలు మాట్లాడేకి? ఎంతకాలం అసలు విసుగు పుట్టట్లేదా వీళ్ళకు? అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలి. అసలు ఆయనను ఎదుర్కోవాలి అంటే వీళ్ళకు దుష్ప్రచారం తప్ప, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం తప్ప వేరే మార్గమే కనిపించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 సంవత్సరాల వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా వాళ్ళ మార్గం అదే. అధికారంలో ఉన్నా లేకున్నా జగన్ మీద దుష్ప్రచారం అది. వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఆ పోస్టులు ఆనే కూర్చోబెట్టుకొని ఎండాకాలం వచ్చి ఎండాకాలం నుంచి వానాకాలం నుంచి శీతాకాలం వచ్చేసరికి ఆడేందో పార్టీలు జెండాలు మార్చుకొని చివరిగానే క్యూఆర్ కోడ్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళను కూర్చోబెట్టుకొని నోటికి ఏదైతే మాట్లాడించి అట్లాంటి వాళ్ళ వీడియోలు కనుక టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో షేర్ చేసుకొని ఏందయ్యా ఇదంతా? సరే, రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, ఒక విమర్శ అర్థవంతంగా ఉండాలి. మనం అధికారంలోనే మాట్లాడితే అరే ఆశ్చర్యపోయా. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు, ఆడ అలంకారపల్లి దగ్గర, ఒక కడప దగ్గర అదేదో భూ వ్యవహారాలు ఆధిపత్యమో ఫస్ట్ గంజి అన్నారు, విషయం ఏదో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక అతన్ని ఎవరినో హత్య చేస్తే దాని వెనక మళ్ళీ అదిగో జగన్ ఇట్లా హత్యలు చేస్తున్నాడు. రోజుకో మినిస్టర్ వస్తారో జగన్ బీసీలు లెక్కలేదు, బీసీలను హత్య చేస్తున్నాడు. అసలు ఏమైనా అర్థం ఉందా? అధికారంలో ఎవరున్నారు, పరిపాలన ఎవరు చేస్తున్నారు? మేము అధికారంలోకి వచ్చాము అన్నది మీరు ఇంకా నమ్మడం లేదా? గట్టిగా గిచ్చుకోండి, మనం అధికారంలోకి వచ్చామని అప్పుడన్నా నమ్ముతారేమో. అధికారంలో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు ఇవే. మీకేమనిపిస్తుందా కానీ మాటలు మాట్లాడే వాళ్ళకి, వినే వాళ్ళకి విసుగు వచ్చేసింది. 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. ప్రజలకు ఏం చేశారు, ఏం చేస్తూ ఉన్నారు, మీ విధానం ఏంటి, ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు, జగన్ పాలనతో పోలిస్తే మీ పాలన ఎట్లా బెస్ట్? దీని మీద కదండి చర్చ జరగాలి. పదే పదే ఇదే. అసలు ఏంది రాష్ట్రానికి తలనొప్పి సామి? ప్రతిసారి ఇవే. బాబోయ్, అసలు మీ ఓపికకు మెచ్చుకోవాలయా. ఒకటే దుష్ప్రచారము, లేకుంటే అసాసినేట్ చేయాలి క్యారెక్టర్ని. ఈ లైన్ నుండి సంవత్సరాలు అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా లైన్ నుంచి పక్కకు తప్పకుండా మీరు దానికే కట్టుబడి ఉండి జగన్ ఎదుర్కోవాలని చెప్పి జనాల దగ్గర మీరు ఒక ఫ్రేమ్ రెడీ చేసుకుంటున్నారు చూడండి. దానికి అభినందించాలి మిమ్మల్ని.